అరే సాగర్ బాస్ లీవ్ ఇచ్చిండారా? ఇచ్చిండ్రా భయ్. ఎలక్షన్ అప్పుడు 4 రోజులు లీవ్ దొరికింది. ఓడిస్తాడు ఓట్లు, తాగుతా తింటా ఎంజాయ్ చేస్తా ఫుల్. అరే రవి నీ సంగతి పోతున్నా ఓటేనికే? ఓడిపోతారా భయ్, ఎండలు బగ్గా కొడుతుంది, చల్ల కూలర్ కింద వంతా. నీ సంగతి ఏం పోతున్నావా? నేను వేస్తా గానీ ఎవరికి వేయాలి? జాతీయ పార్టీకి వేయాలా లోకల్ పార్టీకి వేయాలి? ఏదైతే బెటర్ అంటారు? పార్లమెంట్ ఎన్నికలు కదరా, మన జాతీయ పార్టీకి వేస్తేనే బెటర్. ఎందుకంటే అలా పెద్ద పెద్ద లీడర్లు ఉంటారు, మన దేశాన్ని బాగా డెవలప్ చేస్తారు. ఏంది సాగర్ మళ్ళా చెప్పు? జాతీయ పార్టీలు దేశాన్ని బాగా డెవలప్ చేస్తాయా? ఎట్లెట్లా? అవి పెద్ద పెద్ద ప్రాజెక్టులు పడతాయి, యుద్ధం చేసి మన దేశాన్ని కాపాడుతుంది, ఫెడరల్ స్పిరిట్ తో పనిచేస్తాయి. ఆహా అట్లా నా బిడ్డ. 70 ఏండ్ల సంది దేశాన్ని అవే వెళ్తూనే ఉన్నాయి కదా, మరి ఏం బీకిని? అంటే మన దేశం చాలా పెద్దది కదా, పీకడానికి మస్తు టైం పడుతుంది. అరే చెప్, జాతీయ పార్టీలు జాతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఆ మాటింటనే కంపరం పుడుతున్నది. ఏంద్రా ఇప్పటిదాకా వీకింది ఇప్పుడు వీకేది? వాటికి నిజంగా దేశాన్ని డెవలప్ చేయాలనే ఆలోచననే ఉంటే ఇవాళ మన దేశం ఇట్లుంటుండేనా? దేశానికి కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు కావాలరా. కేసీఆర్ దేశానికి ఏం చేస్తాడు? ఆయన ఇచ్చే భరోసా అయింది. అరే ఏం మాట్లాడుతున్నారా? 5 ఏండ్లలోనే కేసీఆర్ తెలంగాణ రూపురేఖలు మార్చిండు. సంక్షేమ రాజ్యం అంటే ఇట్లుంటదని చేసి చూపించిండు. తెలంగాణ లెక్కనే ఇప్పుడు దేశాన్ని కూడా మారుస్తానంటున్నాడు. దేశాన్ని ఎట్లా డెవలప్ చేయాలనే దాని మీద కేసీఆర్ కు ఒక విజన్ ఉన్నది. రైతు ఏడవని దేశం కోసం ఏం చేయాలనో ఒక క్లారిటీ ఉన్నది. దేశంలో సాగులో ఉండే ప్రతి ఎకరానికి నీళ్ళిచ్చే జిమ్మెదారు తీసుకుంటా అంటుండు. ఎట్లనో చెప్పాలనా? ఇనుండ్రి. మన దేశంలో ఉన్న నదులల్లా 70,000 టీఎంసీల నీళ్లుంటే ప్రతి ఎకరా తడవడానికి 40,000 టీఎంసీలు సరిపోతాయి. కానీ మీరంటున్న జాతీయ పార్టీల చేతగానితనం వల్ల ఆ నీళ్లన్నీ వేస్ట్ గా సముద్రంలో కలిసిపోతున్నాయి. అందుకే ఇవాళ ఏడ చూసినా కరువు, రైతుల ఆత్మహత్యలే. నువ్వు చెప్పే ఆ జాతీయ పార్టీలకు ఆ నీళ్లను వాడుకునే తెలివి కూడా లేదు. కానీ కేసీఆర్ దగ్గర పక్కా ప్రణాళిక ఉంది, చేసి చూపిస్తా అంటున్నాడు. దట్ ఈస్ కేసీఆర్. మీకు ఇంకో ముచ్చట చెప్పాలనా? మన దేశానికి 3.5 లక్షల మెగావాట్ల కరెంటును ఉత్పత్తి చేసే దమ్ముంది. కానీ మీరంటున్న జాతీయ పార్టీల నిర్వాకంతో 1.5 మెగావాట్ల కరెంటు కూడా ఉత్పత్తి కాలేకపోతున్నది. కానీ కేసీఆర్ చేసి చూపిస్తా అంటున్నాడు. అది కేసీఆర్ సార్ లెక్క. సిగ్గా శరమా జీడిగించే అంటే ఏ నల్లదాన్ని నాకేం సిగ్గు అన్నదంట. దేశ ఆదాయ విషయంలో జాతీయ పార్టీలకు ఈ సామెత బరాబ్బర్ సరిపోతుంది. చైనా మన దేశం రెండొకటే పారు విముక్తైనాయి. అప్పుడు మన జాతీయ ఆదాయం ఎంతనో తెలుసా? $180 బిలియన్ అయితే చైనాది 134 బిలియన్లు మాత్రమే. ఇక ఇప్పుడు చైనాది ఎంతనో తెలుసా? 9,500 బిలియన్ డాలర్లు. మనది 2,500 బిలియన్లే. ఇట్లా చెప్పుకుంటా పోతే మీ జాతీయ పార్టీలు చేసిన ఘనకార్యాలు ఇంకెన్నో ఉన్నాయి. ఇంకోటి చెప్తా ఇనుండ్రి. సింగపూర్ తెలుసు కదా, మన హైదరాబాద్ లో సగం ఉండదు. ఆ దేశానికి ఉన్న సముద్ర తీరం జస్ట్ 190 కిలోమీటర్లే. బట్ మన దేశానికి ఉన్న సముద్ర తీరం 7,500 కిలోమీటర్లు. అంత తక్కువ సముద్ర తీరం ఉన్న సింగపూర్ దగ్గర సరుకు రవాణా కోసం 4 కోట్ల కంటైనర్లుంటే మన దగ్గర 1 కోటి కూడా లేవు. ఇది వింటుంటే సిగ్గు అనిపిస్తలేదా? ఈ క్రెడిట్ అంతా ఎవరిదో ఎరికేనా? మీరు చెప్తున్న ఆ జాతీయ పార్టీలదే. మీ అందరికి ఒక షాకింగ్ ముచ్చట చెప్పాలనా? మన దేశంలో 20 లక్షల కోట్ల రూపాయలు ఉత్తగానే పడున్నాయి. అవిటిని ఏం చేయాలనో ఈ జాతీయ పార్టీలకు తెలియదాయే. కానీ మన కేసీఆర్ సార్ ఆ పైసలతోని దేశాన్ని మారుస్తానంటున్నాడు. 70 ఏండ్ల స్వతంత్ర భారతంలా ఆక్సిజన్ సిలిండర్లు లేక పిల్లలు చచ్చిపోతున్నారు. ఈ పాపం మీరు చెప్పే జాతీయ పార్టీలది కాదా? ఒకడు బోఫర్స్ అంటే ఒకడు రాఫెల్ అంటాడు, ఒకడు 2G అంటే ఇంకొకడు 4G అంటాడు. దేశం నిండా స్కాములే. నాశనం చేసిరు కదరా. ఈ స్కాములన్నీ చేసింది ఎవరు? మీరు చెప్తున్న ఆ జాతీయ పార్టీ లీడర్లే చేసింది. ఇది మారాలనా వద్దా? ఇది మారాలనంటే కేసీఆర్ సార్ లాంటోడే రావాలి.